నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. రాష్ట్రానికి రైతే వెన్నుముక్క, రైతు లేనిదే రాజ్యం లేదు అని చెప్తున్నటువంటి ప్రభుత్వం కల్లాలలో పోసుకున్న వడ్ల గింజలు ప్రతి ఒక్క గింజ కూడా కొంటున్నామా అని ఒక్క గింజ కూడా కల్లాలలో ఉండట్లేదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఇదే నిదర్శనం. ఎందుకంటే ఒక గింజ కూడా లేదు ఇక్కడ, ఒక్క గింజ కూడా మన కంటికి కూడా కనపడట్లేదు. రైతులందరూ కష్టపడి 6 నెలలు కష్టపడి తెచ్చుకున్న పంట మొత్తాన్ని కూడా ఒక్క గింజ లేకుండా కొంటున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్క గింజ కూడా అమ్ముడుపోవట్లేదు. రేవంత్ రెడ్డి చెప్పిన దానికి ఈక్వల్ టు ఆపోజిట్ జరిగిపోతుంది మొత్తం. రైతులు ఏమో కష్టపడి వడ్ల గింజలు తెచ్చుకొని ఒకసారి రోడ్డు మీద పోసుకుంటే రోడ్డు మీద కాదు కల్లాలలోకి తీసుకొచ్చుకోవాలని చెప్పి మళ్ళీ కల్లాలలో ఎండబోసి దాదాపు నెల రోజుల దాకా కూడా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నట్టు పరిస్థితి. ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అలా ఇబ్బంది పడుతున్నా కానీ రైతులందరూ కూడా మళ్ళీ వాటిని కూడా ఆరబోసుకొని మళ్ళీ ఎండబెట్టుకొని మ్యాచ్ వచ్చిన దాకా చూసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా ఒక రాశిలాగా పోసుకుంటే మళ్ళీ వర్షం పడి ఆ రాశి మొత్తం మళ్ళీ తడిస్తే మళ్ళీ ఇది కాంటాకి పనికిరాదు, మళ్ళీ మీరందరూ కూడా ఆరబోసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నట్టు పరిస్థితి. మళ్ళీ వాళ్ళందరూ కూడా సరే మా వడ్లన్నీ అమ్ముడుపోవాలి, మాకు అమ్ముడుపోతేనే కొంచెం మాకు అందరికి కూడా ఫైదా ఉంటుంది, డబ్బులు వస్తాయని చెప్పి కూడా వాళ్ళందరూ మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ కూలీ ఖర్చు పెట్టుకొని హమాలీ ఖర్చు పెట్టుకొని మళ్ళీ అన్నీ కూడా ఆరబోస్తున్నట్టు పరిస్థితి. మళ్ళీ తీరా ఆరబోసిన తర్వాత కూడా ఇదంతా కూడా దుమ్ము ఉంది, ఇదంతా కూడా తూర్పాలు పోయాలని చెప్పి అనే వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా మిషన్ తెచ్చుకొని మిషన్తో తూర్పాలు పోస్తున్న పరిస్థితి. మరి తూర్పాలు పోసుకున్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా వడ్లన్నీ ఎండుతాయి, వడ్లన్నీ ఎండిన తర్వాత కూడా మళ్ళీ అమ్ముడుపోతాయి అని చెప్పి మళ్ళీ రాసేసుకుంటే మళ్ళీ వానలు వస్తున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా చాలా వరకు కూడా కష్టపడుతున్నారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా తూర్పాలు పోసుకొని మళ్ళీ ఎక్కడో రోడ్డు మీద ఆరబోసుకున్నారంట. రోడ్డు మీద ఆరబోసుకొని వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ఆరబోసుకుంటే రోడ్డు మీద అయితే కాంటా వేయం, ఖచ్చితంగా కూడా మీరు కల్లాలలోకి తీసుకొచ్చుకోవాలి. కల్లాలలోకి తీసుకొచ్చుకుంటే మళ్ళీ మేము తూర్పాలు పోసుకొని మళ్ళీ ఏం చేస్తే కాంటా వేస్తున్నాం చెప్తారు. మరి ఏమైందమ్మా ఇది? పోతున్నాం రోడ్డు మీద పోసినాయి, మళ్ళీ కళ్ళములో తెచ్చి జాలి పడుతున్నాం. ఈ కళ్ళములో పోసినాం, ఇంకేం చేయాలి? ఎందుకు మరి రోడ్డు మీద ఉంటే కాంటా వేయరంటారా? చేయరటలు చేయమంటే ఇటు తీసుకొచ్చిన. ఎన్ని రోజులు అయిందమ్మా ఈ పంట కోసి పంట చేతికి వచ్చి? 25 రోజులు అవుతుంది. భారత నీయలేడు, మేము తిరిగినా గానీ కాంటా పెట్టుకోమంటున్నారు. ఎంత కాంటా ఎంత తీసుకుంటున్నారు? తరుగు ఎంత పోతుంది? ఎన్ని కేజీలు వేసుకుంటున్నారు? మతక పోతుంది తరుగు. ఇప్పుడు 6 పోతున్నాం, ఏం చేయాలి చెప్పు మరి? ఎన్ని ఖర్చులేనా? మీ ఖర్చులేనా ఇవన్నీ? మాయే. ఆ కుప్ప చేసినా కానీ వాళ్ళు పెట్టుకునేది ఏందో పెట్టుకుంది ఏందో. ఇంకా పొద్దుగాల ఎప్పుడు 4కి లేచొచ్చిన. ఇప్పటికి మాకు నీళ్ళు లేవు, చాయ్ లేవు, ఏం లేదు. అంటే బువ్వ కూడా తినలేదా? ఇంకా చాయ్ తాగలేమంటే ఇంకా అన్నమాట. 6 పొద్దుగాల 6కి వచ్చిపోతున్నాం, ఇంకా బువ్వ కూడా తినలేము. అంటే మీ అందరు కూడా రైతులందరికి కూడా పంట కోసిన తర్వాత పంట చేతికి వచ్చింది కదా అని సంతోషంగా ఉంటారు. మీకు ఇది అమ్ముడు పోయిందా కూడా సంతోషం లేనట్టుంది. మాకు ఇది కాంట ఎక్కితే మాకు శాంతి ఉంటుంది, మన శాంతి ఉంటుంది. ఆ కాంట పోయేదాకా ఇన్ని వండారు. ఏం చెప్తారు మరి? మరి ప్రభుత్వం ఏమో కల్లాలలో ఒక్క గింజ కూడా లేకుండా కొంటున్నాం, మేము ఒక్క గింజ కూడా కల్లాలలో కనపడట్లేదు, మొత్తం కొంటున్నాం మేము అని చెప్పి వాళ్ళందరూ అంటున్నారు అధికారులు. ఇవన్నీ కనబడతలేవా సార్ మీకు? చెప్పు. మాయ ఉన్నాయి, వీళ్ళందరూ లేవా? అందరి ఉన్నాయి. అప్పుడేమో పారక గోస అయింది, అది మందులు కొట్టి గోస అయింది. ఇప్పుడేమో ఒడ్లు ఒక గోస అవుతుంది మాకు. ఈ పంట ఏందే ఉంది. రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటున్నారు. రైతులకు ఎలాంటి కష్టం రాకుండా ఉంది. ప్రభుత్వంలో ఎవరికి ఏది కష్టం రాని రైతులకు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్న పరిస్థితి. మాకు కష్టమే ఉంది ఓట్లతో. ఈ నెల వరకు ఎప్పుడైనా లాస్ట్ ఎండింగ్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కష్టం ఉంది సార్, ఏమనలేదు. మీ కాలేజ్ ద్వారా విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ టైం వరకు ఏ ప్రభుత్వంలో ఈ టైం వరకు వడ్లని నిలిపోయినాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా వారం రోజులు అయితే ఇప్పుడు వచ్చే వర్షాకాలం వస్తుంది. ఇప్పుడు కూడా ఇంకా వడ్లు ఎక్కడ కలాలి అక్కడ రోడ్ల మీద ఉన్నాయి. మాది మోటార్ ఫీల్డ్, నేను రైతును కాకుండా కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం రోడ్ల మీద ఉన్నాయి వడ్లు. రోడ్ల మీద కల్లాల సందులలో ఎక్కడైనా కానీ అక్కడనే ఉన్నాయి. రాత్రి వాళ్ళు మార్నింగ్ టైం పెట్టుకుంటారు, వాళ్ళు అప్పుడే వచ్చేస్తారు. వాళ్ళు అన్న విధంగా నడుస్తూ ఉంది. అంత పెద్దగా ఏం ప్రాధాన్యత ఏం లేదు రైతులకు. లేదు, ఈ ప్రభుత్వంలో మాత్రం లేదు. పోయిన ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం మరీ అధ్వానంగానే ఉంది. ఎందుకంటే ఈ టైం వరకు వెళ్ళిపోయినాయి వడ్లు. పోయిన సంవత్సరం, అంతకన్నా ముందు సంవత్సరం ప్రభుత్వంలో వెళ్ళిపోయినాయి. ఈ సంవత్సరం ఇట్లా అయిపోతుంది. ఇంకా వారం రోజులు అయితే అయిపోతుంది సార్. వారం రోజులు అయితే నీకు వర్షాకాలం వచ్చేస్తుంది. రైతులు ఏం చేస్తారు? ఇప్పటికి నెల అవుతుంది, నెల నుంచి అవుతా ఉంది. సీరియల్ నెంబర్ ఉండాలి, సీరియల్ నెంబర్ ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళు ఇప్పిన తిరిగిన ఫాలో కావాలి. లేదని చెప్పని కూడా వాటికి ఇక్కడే ఉంటాయి. అంటే అర్థం కాలేదు, వడ్లు ఇక్కడే ఉంటాయి అంటే బెదిరిస్తున్నారు. వాళ్ళు వచ్చి సీరియల్ నెంబర్ రాసుకున్నప్పుడే మనం రాసుకోవాలి. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఉండము. ఈ వీటికానే ఉండాలని చెప్పని కూడా పొద్దుంత ఉండలేం కదా సార్. వేరే చిన్న చిన్న పనులు ఉంటాయి. మనం లేకపోయినా బట్టి సీరియల్ నెంబర్ తర్వాత వస్తుంది. వాళ్ళు చెప్పిన విధంగానే మళ్ళీ ఆగుతాయి. ఎన్ని రోజులు ఆపుతున్నారు? 20 days కంపల్సరీ సార్. 20 days దాకా ఉండాలి. తర్వాత సీరియల్ వస్తుంది, తర్వాత భారతం వస్తుంది.
తర్వాత లేబర్ రారు సమయానికి, జల్లి పట్టాలి, అవైలబుల్గా కరెంట్ ఉండదు, కరెంట్ ఉన్నప్పుడు జల్లి పని చేయవు, జల్లి పని చేసినప్పుడు రైతులు రకరకాల సమస్యలతో ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే మరి ఇప్పుడు ఈ ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నట్టు? రైతుల కంపల్సరీ రైతులు. ప్రభుత్వం ఏమంటుందంటే ఏ ఒక్క రైతు కూడా ₹1 కూడా ఇవ్వద్దు, ఖచ్చితంగా హమాలీ ఖర్చులు కావచ్చు, లారీ ఖర్చులు చార్జెస్ అన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్తున్నారు కదా. ఇక్కడ చూసుకుంటే రైతులు కల్లాలలో ఉండి ఈ సమస్యలు ఎదుర్కోలేక బాధలు పడలేక వాళ్ళే ప్రైవేట్ గా ట్రాక్టర్లు తీసుకుని పోయి పెడుతున్నారు సార్. ఇది ఎదుర్కొంటున్న సమస్య ఇప్పుడు ప్రస్తుతానికి రైతులు ఎదుర్కొంటున్నది. లారీ నుంచి ఒక్క లారీ కూడా లేదు. ఇప్పుడు రైతులు ట్రాక్టర్లు సొంతంగా పెట్టుకొని వాళ్ళ ఖర్చులతోని మిల్లులకు జారేస్తూ ఉన్నారు. అది రైతులే కదా సార్ ఖర్చు. బార్దాలు ఇస్తున్నారు, మేమే తెచ్చుకుంటున్నాం. ఒక బార్దాన ఖర్చు మాత్రం ఉంది, అమాలి మాదే ఉంది. ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ కావాలని చెప్పి కూడా రైతులకు కూడా ట్రాక్టర్ల ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు, రైతులు పెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఇది రైతులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇదే ఎండకి వాళ్ళందరూ వచ్చి కూడా ఈ వడ్లన్నీ తిరగేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తున్న పరిస్థితి. కాకపోతే రైతులకి ఎక్కడ వాళ్ళు హమాలీ ఖర్చులు ఇవ్వట్లేదు, హమాలీ ఒక లారీ ఛార్జెస్ ఇవ్వట్లేదు, హమాలీ ఖర్చు వాళ్ళు కాటా వేసేటప్పుడు కాటా ఖర్చులు కూడా ఇవ్వట్లేదు. మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేమే అన్ని ఇస్తున్నాం, రైతులు ఒక్కరు కూడా ₹1 ఇవ్వద్దని చెప్పి వాళ్ళు చెప్తున్న రైతులు ఏమో వీళ్ళ రైతులందరూ పోయి కాటా వేసే దగ్గరకు పోయి హమాలీ ఖర్చులు అన్ని కూడా ప్రభుత్వం భరిస్తుంది. ప్రభుత్వం మాకు ఎప్పుడు ఇచ్చేది తెలియదు, మేమైతే ఇప్పుడు వేయమని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నాడు పరిస్థితి. మరి ఇక్కడ రైతులందరూ కూడా ఇక వడ్లు తిరిగేస్తున్నాడు. రైతు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే, ఎన్ని రోజులు అయింది వడ్లు ఆరబోసి? ఇప్పటికి వారం అవుతుంది. అంటే మీది వారం అయితే మరి ఎప్పటికి కాటా అయింది అనుకుంటున్నారు? మీది ఇక్కడ లేరు కదా, అమ్మాలు కాంట పెట్టేటోళ్ళే లేరు కదా. అసలు లేరు. కళ్ళం అయితే మీ ఊరు కళ్ళం అయితే ఇదేనా? కళ్ళం అంటే మేము డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాం. డబ్బులు ఇచ్చే తీసుకున్నాం. ప్రభుత్వం ఇచ్చింది కదా కళ్ళం. లేదు, దాని పరదాలు లేవు, దాని లెక్క లేదు, ఏది లేదు. మట్టిలో వస్తే మట్టి అంటారు, లేకపోతే జాలి పట్టాలంటే మరి జాలి పట్టాలి. ఇదే మనకు పండించింది ఒక ఎత్తు, పండియకుండా ఒక ఎత్తు. పండించినంత రోజులు సంతోషంగా ఉంది, తర్వాత పంట వచ్చి చేతికి వస్తే సంతోషం. ఇంకా కష్టం ఇంక ఇది. ఇక పండించి కష్టపడుతున్నాం, పండిగ కష్టపడకుండా పండించి కష్టపడుతున్నాం. ఏదైనా గుల్లకాడ అడుకొని తినదనేమడి ఈ పంట చేసేవారు. రైతులందరూ కూడా మంచిగా చూసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తూనే ఉంది కదా. ఏడా చెప్తుంది? ఏది ఇది ఒక్కోస అది కదా కనిపిస్తలే. జాలి పట్టాలి, జాలి పట్టిన తర్వాత ఎప్పుడు పోతే కూడా తెలియదు. సాయంత్రం మొగులు అవుతుంది, మొగులు కూడా తడిసిపోయిన తర్వాత కూడా ఏం చేస్తాం కూడా తెలియదు. మళ్ళీ ఆరబోసుకోవాలి, మళ్ళీ ఆరబోయాలి, మళ్ళీ డబ్బులు, మళ్ళీ కటింగ్, అలా పోయిన తర్వాత మళ్ళీ ఎన్ని కటింగ్ అయితే కూడా తెలియదు. మరి ఎందుకు ఈ విధంగా ఎందుకు చేస్తున్నట్లు పరీక్షిస్తున్నట్టు? అంటే గత ప్రభుత్వంలో కూడా ఇట్లానే ఉంది, ఈ ప్రభుత్వం అప్పుడు లేదు అట్లా. అప్పుడు కేసీఆర్ అన్నప్పుడు లేదు. పోయిన టకాటాకి వెళ్ళిపోయినాయి, లోన్లు వెళ్ళిపోయినాయి. ఏంటంటే అమౌంట్ కూడా వాడేసినాయి, వారం రోజుల వరకు అమౌంట్ కూడా వాడాయి. ఇది పోయిన ఈ వరకు అమౌంట్ వాడు లేదు, చేతులు లేదు, ఏది లేదు. పిల్లలు పెళ్ళ అందరు కలిసి మా సంసారం తింటే ఉండదు తెల్లందాక పొద్దుందాక. మాకు ఇదే పని. మాకు నైట్ మొగలైతుంది అనగానే మొత్తం ఎట్లుంది వాతావరణం, ఎట్లుంది మొత్తం ఎన్ని ఉండాలి. మేము తిండి లేదు, ఏది లేదు, ఇదే లెక్క మాకు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా అనిపించిందా? కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపించింది. 100%. రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట డూప్లికేట్ ముచ్చట. ఈ వాటి ఎట్లా పోతలేవు, ఆయన ముచ్చట మొత్తం అదే ముచ్చట, వేస్ట్ ముచ్చట. అది పనికిరాని ముచ్చట, పనికొచ్చే ముచ్చట అసలు కానే కాదు అది. రైతులు పనికొచ్చే ముచ్చట అయితే ఇంతగానో ధాన్యం ఉండనే ఉండదు, ఎప్పుడు వెళ్ళిపోతుండే. ఒక నెల రోజులు అయితే నాకు కుప్పు ఉండేది. నెల రోజులు కుప్ప చూపి ఒకసారి. ఎందుకు పోలేదు అది? దానికి ఏం ప్రాబ్లం ఉంది దానికి? చుట్టూ అదంతా ఎందుకు పోసుకున్నట్లు కింద? మరి వర్షం పడితే ఏం చేయాలి పరిస్థితి? మళ్ళీ తడిచిందంటే మళ్ళీ కటింగ్ చేయాలి, మళ్ళీ ఇది చేయాలి, అది చేయాలి, మళ్ళీ ఆరబోయాలి. మళ్ళీ పరిస్థితి ఉంది. అంటే రైతుల్ని బాగా ఇబ్బంది పెట్టి పరీక్షిస్తున్నట్టు. పరిస్థితి ఉంది. చెప్పండి, ఏం జరుగుతుంది? అన్ని కుప్పలన్నీ కూడా రాసులు పోసుకొని ఇట్లే ఉంటున్నారు. ఒక 10-20 రోజులైనా కానీ కాంటా అయ్యట్లేదు. అవును, ఏంటి పరిస్థితి ఎట్లా? గత ప్రభుత్వాన్ని పట్టి ఆదర్శంగా తీసుకుంటే ఈ ప్రభుత్వంలో జర నిర్లక్ష్యం ఉంది. రైతు లేని వాస్తవానికి రాజ్యం లేదని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన చెప్పి ముందుకొచ్చింది. దానికి అనుగుణంగా పరిపాలన బెస్ట్ ఉంది. కానీ పోయినసారి కంటే వర్షాకాలం కంటే ఈసారి యాసంగి పంటలు బాగానే పండినాయి. అత్యధికంగా వడ్లు వచ్చేసినాయి, రోడ్ల మీద బాగా వచ్చేసినాయి. రైతులు ఆనందంతో ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకొక 5 days అవుతాయి, అంటే 20 days, 25వ డేస్ నాడు, ఆ డేట్ నాడు స్టార్ట్ అవుతుంది, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పటికి కూడా ఎక్కడున్న రోడ్ల మీద ఉన్నాయి, కళ్ళలలో అట్లే ఉన్నాయి. వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు దీన్ని ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని తొందర వడ్లు సేల్ చేసినట్టయితే బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. అంటే ఇన్ని రోజులు పెట్టడం అనేది అయితే రైతులకు చాలా దెబ్బనే ఉంది. ఒక్కొక్క రైతు రోడ్ల మీద పోసిండని చెప్పంటే వడ్లు కాంట కోయేదాకా తిండి లేకుండా, ఎండ లేకుండా వాటిని దున్నుకుంటూ సాఫ్ చేసుకుంటూ రోడ్ల మీద ఉండవలసి వస్తుంది. పెళ్లిళ్ళు పోవాలన్నా, ఎక్కడన్నా ఏదైనా ఎక్కడ పోవాలని చెప్పండి రైతుకి ఈ టైంలో ఖాళీ ఉంటాడు. ఈ వడ్లు రోడ్డు మీద పోసినామని చెప్పండి పోయేదాకా రైతులకు ఇప్పుడు ఇబ్బంది ఉంది. అందుకని చెప్పి నేను పూర్తి నిర్ణయం తీసుకుంటే వ్యవసాయ శాఖ బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ ఖర్చులు కానీ అమలు ఖర్చులు అమలు ఖర్చులు మేము పెట్టుకుంటాం, రైతే పెట్టుకోవాల్సి వస్తుంది. అమలు ఖర్చు మేము పెట్టుకుంటాం. తీసుకోవాలని చెప్పి అనుకుంటే
భారతం తీసుకోవాలనుకుంటే కూడా మేమే తీసుకురావాల్సి వస్తుంది. ఇక హమాలి విషయంలోకి వచ్చేస్తే అది ఖచ్చితంగా మేమే తీసుకుంటున్నాం, మేమే పెట్టుకుంటాం, మేమే భరిస్తా ఉన్నాం. అప్పుడు ప్రభుత్వం వాళ్ళే భరించారు మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళు మీరు పెట్టుకోవాల్సి వస్తుంది? ఇది ఇక ఒక ప్రభుత్వం ఒక తీరుగా ఉంటది కాబట్టి దాన్ని మనం చెప్పలేము. ఆ ప్రజాపాలన అన్నప్పుడు ఇంకా రైతులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి రైతులను ఆదర్శంగా తీర్చిదిద్దుతేనే ప్రభుత్వం ఏదైనా నిలుస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ విషయంలోకి అయితే రైతు లేని రాజ్యం లేదు. రైతులను కరెక్ట్గా చూసుకున్నట్టయితే ఏ ప్రభుత్వమైనా నిలబడుతుంది. రైతులు ఆగ్రహం చేస్తే ఏ ప్రభుత్వమైనా నిలబడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. వానొత్తే ఏంది పరిస్థితి? పరిస్థితి ఖచ్చితంగా తడిచిపోతా ఉన్నాయి. క్వింటల్ల కొద్ది ధాన్యం కూడా వేస్ట్గా భూమి పాలైపోతా ఉంది. భారీ వర్షాలు ఇక్కడ ప్రాంతంలో మనకు ఇక్కడ కానీ భారీ వర్షం ఉన్న ప్రాంతంలో వేరే కిలోమీటర్ల కొద్ది కూడా వడ్లు కొట్టుకుపోయిన రోజులు ఉన్నాయి. మొలకలు వచ్చేస్తాయి. అలా తీసుకోరు కదా వాళ్ళు, తీసుకోరు అవి నాణ్యనేగా తీసుకోరు. కనీసం ఇప్పుడు పొల్లు ఉంటే తీసుకోవట్లేదు. అది గదే ఇంతకుముందు గత ప్రభుత్వంలో పొల్లున్నా కానీ తీసుకునేది. ఒక వ్యక్తి ఉంటాడు, సాధారణ వ్యక్తి, సింగిల్ వ్యక్తి ఉన్న వ్యక్తి ఏం కావాలి 4-5 కైకిలో పెట్టి మరీ తీసుకుంటాడు, పొల్లు వస్తా ఉన్నాడు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతైనా తేడా ఉన్నది. ఎందుకని చెప్పంటే రైతులతో ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుండ్రు. దాన్ని చాలా దృష్టిలో పెట్టుకుని ముందుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల పాలన ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం అని చెప్తూ ఇప్పుడు రైతులను నిలువున దోపిడీ చేస్తారు. జల్లి పట్టమంటే జల్లి కూడా పడతా ఉన్నాము. జల్లి పట్టినట్టుగా యాక్చువల్గా ఏంటంటే 40 కిలోలు 700 గ్రాములు తీసుకోవాలి. జల్లి పట్టిన వడ్లను కూడా 41 కిలో 300 గ్రాములు తూకం వేస్తూ ఉన్నారు. రైస్ మిల్లర్లు దోపిడీ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా దళారుల మధ్యలో వ్యవహరించి ప్రభుత్వము చాలా రైతులను నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. కొంతమందిని అయితే 43 కిలోలు పెట్టినా కూడా అక్కడ మిల్లర్ల దగ్గర క్యూలో నిలబడి ఖాళీ కాని పరిస్థితి కూడా ఉన్నది. లారీలు కూడా చక్కగా పంపించట్లేదు. జల్లి పట్టినా కూడా చూడండి, ధాన్యం జల్లి పట్టినాక కూడా 41 కిలో 300 గ్రాములు పెడుతున్నారు. ఇంత ఏ గ్రేడ్ రకంగా పండించి ఇంత మంచి పంటను కూడా మాకు బి గ్రేడ్ రేట్ ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా రేటు 4360 రూపాయలు కట్టియాల్సింది 4340 రూపాయలు కట్టిస్తూ ఉన్నారు బి గ్రేడ్ రేటు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పు తిరిగే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. వెంటనే స్పందించి తక్షణమే ఇప్పుడు May 25 వస్తే రోహిణి కార్తె స్టార్ట్ అయితే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. రైతులు ఈ వడ్ల ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేసి రైతులకు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నా. అంటే ఇది అన్ని రాసులు పోసుకున్నారు, దాదాపు 20 నుంచి 25 రోజులు అవుతుందని చెప్తున్నారు. 20-25 రోజులు. ఒకప్పుడేమో 10 రోజులు 15 రోజుల్లోనే కాంటా చేసుకొని డబ్బులు కూడా వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏప్రిల్ 11 తారీఖున కోసిన ధాన్యం నిన్న కాంట అయినాయి. ఏప్రిల్ 15 తారీఖు నుంచి ఇక్కడనే ధాన్యం ఉన్నది. ఏప్రిల్ 29 తారీఖున కోసిన ధాన్యం కూడా ఇంకా వేరే దగ్గర కల్లాలు ఏర్పాటు చేసినాం, అక్కడనే పెండింగ్ లో ఉన్నాయి. ఎక్కడ కూడా ధాన్యం కొనడం లేదు. కేవలం వార్తలకే కలెక్టర్లకు ఆర్డర్ చేస్తున్నాము, ఆఫీసర్లకు ఆర్డర్ చేస్తున్నాము. ఓన్లీ న్యూస్కు పరిమితం అవుతుంది ప్రభుత్వం తప్ప ఇక్కడ రియాలిటీగా వచ్చి చూస్తే మాత్రం ఇక్కడ కరెక్ట్ కొనుగోలు జరగడం లేదు. రైతులకు మాత్రం తీవ్రమైన ఇబ్బంది ఏర్పరుస్తారు, తీవ్రమైన అవస్థలకు గురవుతారు. ఇప్పుడు చూడు సాయంత్రం అయితే మబ్బు పడుతుంది, కవర్లు కప్పాలి చేయాలి. కవర్లకు కూడా సరైనటువంటి కవర్లు కూడా అందియడం లేదు. కళ్ళలకు వాస్తవానికి ధాన్యానికి సంబంధించినటువంటి టార్పాలిన్ కవర్లు ప్రభుత్వం ఇస్తారని చెప్తా ఉన్నది. మనకు సూతీలు ఇస్తామని చెప్తా ఉన్నది. అమాలు కూడా ఇవ్వద్దు ఎవరికని చెప్తా ఉన్నారు. కానీ మన దగ్గర అన్ని రకాలుగా అమాలు వసూలు చేస్తారు. కవర్లు మేము తెచ్చుకుంటాం. వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కదా. అమాలు ఇవ్వకపోతే వాడు అమాలు వచ్చి అమాలి మనకు కాంట చేయట్లేదు. కాంట చేయలేకపోతే ఇక్కడ ధాన్యం పోసుకొని ఉండలేము కదా. వాళ్ళ డిమాండ్ కాంట చేయట్లేదు. వాడు ఇప్పుడు అమాలు ఇవ్వకుండా మేము ఇయ్యం, అమాలి గవర్నమెంట్ ఇస్తారని. గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తారో మాకు తెలియదు. కాంట మీద కావాలంటే మీరు అమాలు ఇవ్వాలి అని చెప్పి ఎంబడే అమాలి కాంట అయినా ఎంబడే మేము అమాలు ఇస్తా ఉన్నాం. అంటే అమాలి ఖర్చు ఇస్తేనే కాంట చేస్తా ఉన్నారు. అంతే, అమాలి ఖర్చు ఇస్తేనే కాంట అవుతుంది. మేము సొంతంగా డబ్బులు పెట్టి కూడా కొన్నిసార్లు తీసుకొని వెళ్ళి రైస్ మిల్ల దగ్గర ట్రాక్టర్లు పెట్టుకొని వెళ్ళినా కూడా ఆ ట్రాక్టర్ కూడా మేమే భరించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వర్షానికి నింపిన సంచులు ఉంటాయి కొంతమంది రైతులు. నింపిన సంచులు తడిస్తే రైతుకే ఇబ్బంది. తడిసిన డబ్బులు మళ్ళీ మనం ఉల్టా పల్టా చేయాలి. మళ్ళీ తడిసిన ధాన్యం ఆడికైన తర్వాత కోత పెడతాడు. క్వింటల్ కింద అని చెప్పి మళ్ళీ 5-6 క్వింటల్ వాళ్ళు కటింగ్ పెడతారు. అది మేము ఎటు పెట్టి ఏ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిట్ట నీళ్ళు దోపిడీ మన రైతు బంధు వేయకుండా కూడా ఈ వడ్లు సరైన టైంలో కొనుక్కోకుండా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తారు రైతులు. మరి ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఈ రాసులన్నీ కూడా అంటే ఇప్పుడు మీరు కళ్ళాల్లో పోసుకున్నారు, కళ్ళాల్లో పోసుకున్నాయని ఎప్పటికి అయిపోవాలా? ఈ యాక్చువల్గా ఏంటంటే ఈ 25 నుంచి వర్షాకాలం స్టార్ట్ అవుతాయి. ఆలోపు 1 వీక్ అటు ఇటు అయినా May 20 వరకు అన్నా కంప్లీట్గా అయితే ఇప్పుడు నెక్స్ట్ 20 తారీఖు నుంచి వర్షాలు స్టార్ట్ అయితే మళ్ళీ జనాలు ఏంటంటే మన ఖరీఫ్ సాగు చేస్తూ ఉంటారు, నార్లు పోస్తారు. మనం ఇప్పుడు మళ్ళీ ఈసారి సన్న బియ్యం పెడితేనే కొంటామని చెప్పి ఆల్రెడీ ఇప్పుడే అది చేస్తారు.
దానికి తూకాలు పోసుకోవడం, వేరే పత్తి వర్షాకాల ఆధారంగా పంటలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడనే 20 తారీఖు అయినా కూడా ఇంకా ఇంత ధాన్యం ఉంది. మీరు చూస్తారు కదా, మా అంటే 15 days ఉంది, 25th 15 days 10 days ఉంది, 14th కదా. 10 days లోపల ఇవన్నీ పోతాయన్న నమ్మకం అయితే మాకు లేదు. కాబట్టి తక్షణమే వేగవంతం చేసి ఈ సకాలంలో వడ్లు కొని రైతులకు మేలు చేయాలని చెప్పి కోరుతున్నాను. ఆల్రెడీ నేను కోసి 25 days అవుతుంది. ఇక్కడ ఆరబెట్టిన, ఆ రోడ్డు మీద ఆరబెడితే ఏం చేసినంటే, రోడ్డు మీద ఆరబెట్టిన వాళ్ళే నేను కొనము, ఓన్లీ మీరు కళ్ళల్లో ఆరబోస్తేనే కొంటాము, లేకపోతే అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ కళ్ళల్లో ఆరబోసాను. ఆరబోసిన తర్వాత కూడా ఎండినై మ్యాచర్ చూపించి ఎండిన తర్వాత దగ్గర నూకిన, మళ్ళీ వర్షం వచ్చి మొత్తం నానిపోయినాయి. నానిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసారు, మళ్ళీ ఆరబోయాలని చెప్పేసి అంటే అప్పుడు మళ్ళీ ఆరబోసి మ్యాచ్ చూపించి మళ్ళీ ఓకే అయినా అంటే సరే అని చెప్పేసి అన్నారు. అప్పుడు బారదని ఏమంటే ఇంకా స్టార్ట్ కాలేదు, తర్వాత ఇస్తామని చెప్పారు. సరే అని చెప్పేసి పరదలు కప్పేసినాం. ఇట్లా పరదలు కప్పేసిన తర్వాత కూడా నీళ్ళు రాకుండా చూడండి మన్ను పోసుకుంటూ అది చేసాం. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ వర్షాలు వస్తే మాత్రం మళ్ళీ తడుస్తాయి. తడిసిన తర్వాత ఈ ధాన్యాన్ని మళ్ళీ ఆరబోయాలని చెప్తారు. ఆల్రెడీ ఇవి పొల్లు ఉందని చెప్పేసి పొల్లు జల్లి పట్టాలి, జల్లి పట్టకపోతే మేము కొనమా అన్నారు. ఒకవేళ జల్లి పట్టకుండా కొనాలన్నా కూడా 42 కిలోల 700 గ్రాములు అన్నారు. జల్లి పడితే మాత్రం 41 కిలో 300 గ్రాములు అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మేము జల్లి పట్టినాం. జల్లి పట్టి ఇప్పుడు కుప్ప రాజు చేసినాము. ఒకవేళ మళ్ళీ వర్షం వస్తే మాత్రం మళ్ళీ తడిసిపోతుంది. సో అది తడవక ముందే మాకు తొందరగా ధాన్యం కొనాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఎట్లా ఇది కావాలని చేస్తున్నారా ఏదో అర్థం కావట్లేదు, కానీ ఈ లోపే 75% మన ధాన్యం అమ్ముడు పోవాలి అందరికి. కానీ ఇప్పటికీ 25% కూడా మన ధాన్యం అమ్ముడు పోలేదు. మరి ఈ ప్రభుత్వం అనేది మరి ఎంత తొందరగా స్పందించి అంత తొందరగా మనకి రైతులకు నష్టం జరగకుండా కాపాడుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటాం. అమాలి ఖర్చులు ఎట్లున్నాయి, ఎంత తీసుకుంటున్నారు? ఇప్పుడు అమాలి ఖర్చులు అయితే ఒక బస్తాకి ఇంకా తెలియదు, నాది కాంటా కాలేదు. కానీ అమాలి ఖర్చులు కూడా రైతులే భరించాల్సి వస్తుంది. అసలు ప్రభుత్వం భరించుకోవాల్సిన ఈ అమాలి ఖర్చు కానీ రైతుల మీదనే భారం వేస్తారు. ఫైనల్ గా ఏం చెప్తారు రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వానికి కానీ ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కదా, రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నారు కదా? ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి ముందుకొచ్చారు, కానీ న్యాయం మాత్రం జరగట్లేదు ఇప్పుడైతే. ఎందుకంటే ఇప్పుడు ప్రజలే ఇప్పుడు రైతులే నష్టపోతున్నారు. రైతులే నష్టపోయిన తర్వాత మీరు ప్రజాపాలన అని చెప్పేసి మీరు ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ఏం లాభం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంట పోయినాయి, రేవంత్ రెడ్డి అని మళ్ళా రైస్ మిల్లు ఇబ్బంది చేస్తున్నారు. ఇవరకు ఏమి సపోర్ట్ చేయలేదట. మా ఊరు రైస్ మిల్ కానీ ఏది కానీ డైరెక్ట్గా తీసుకుపోయినా జర కట్ చేసుడు బిడి చేసుడు బాగా పెడుతుర్రు. 43 కిలోల దాకా నింపుతుర్రు వడ్లకు ఒక బ్యాగుకు. జల్లి పడితే కూడా మళ్ళా 41-200 గ్రాములు పెడుతుర్రు, మళ్ళీ 300 గ్రాములు నింపుతుర్రు మెల్లమెల్ల. మళ్ళీ నిన్న ఒక లారీ పోయినా కానీ మళ్ళీ కిల కట్ చేసిర్రు. జల్లి పట్టిన వడ్లకు కూడా రైతులకు బాగా అవకాశం తీసుకోవాలని, రైతులను ఇబ్బంది చేయకుండా చేయాలని నేను నమోదు చేస్తున్నాను. అంటే ఎన్ని రోజులు అవుతుంది కుప్పలేసి 10-15 రోజుల నెల రోజుల మెల్లమెల్లగా అంతా నెలకోలే 3 లారీలు కూడా పోలేదు. పోయినందుకు నిన్న లారీ పోయినందుకు జల్లి పట్టిన వడ్లకు కూడా 41 గ్రాములు అయితే మళ్ళీ రైతులందరూ పిలిపించుకొని మళ్ళీ కిల కట్ చేసినట్టు రస్మిల్ అయినా మోతే ఆ పొల్లు వస్తుందని మళ్ళీ జల్లి పట్టినాక మిషన్ వచ్చింది కదా, ఉసుక లేకుండా చేసినా మళ్ళీ కిల అని కట్ చేసారు. నిన్న రైతులందరం దోసుకోవడం వలన వానలు వస్తే ఎట్లా ఏంది పరిస్థితి? ఈ వానలు వస్తా అంటే రైతులే నష్టపోతారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమున్నది? అమాలి కూలి ఇదంతా ఎవరు భరిస్తారు? అమాలి కూలి అంటే మేమే భరిస్తున్నాం. ఎందుకు అసలు ప్రభుత్వం భరించాలి కదా ఇది? ఇక భరించాలంటే ఇప్పటికైతే మేమే భరించినాం. ఈ ఐకేపీ నుంచి మేమే అమాలి కడుతున్నాం. ఇక పడతాయంటారు, అలా పడతలేవు అకౌంట్. మన రైతు మన 2250 పడితే 2250 పడుతున్నాయి. పడతాయన్నారు లారీకి రైలు కూడా. మాకు టాకు కూడా కొన్ని రోజులు పెట్టి నేను కూడా నాకు కూడా రూపాయి కూడా వాళ్ళు ఇప్పటికైతే అక్కడ వస్తాయన్నారు కానీ పర్లేదు. మీరు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎవరైతే మీరు అమాలికి తీసుకుంటారో మరి దౌర్జన్యం కదా అడుగుతలేరా మీరు? అడుగుతున్నాము, అడిగినా కానీ పట్టించుకుంటలేరు. ఏం చేస్తారు? అమాలి ఖర్చులు మీరు ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వం ఇస్తుంది కదా మరి. అదే ప్రభుత్వం మీరు మేము ఎందుకు ఇవ్వాలి, గవర్నమెంట్ ఇచ్చింది కానీ చెప్పి. గవర్నమెంట్ ఇచ్చేది వస్తాయి, ఇప్పుడు కావాలి. అమాలు బయట నుంచి తెప్పిస్తున్నాం కదా, రావాలి, వచ్చినాడు ఓలి ఇవ్వాలి అని మాట్లాడుతారు. అట్లా బెదిరిస్తున్నారు. బెదిరిస్తారు. ఎట్లా ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రజాపాలన అని చెప్పి మరి రైతులు ఇట్లా ఇబ్బంది పెడతారు ఎలా మరి? ఎలా అంటే ఇప్పుడు రైతులు ఇబ్బంది పడతారు, వాళ్ళకేం కాదా, మంచిగా కూర్చుంటారు కదా. మనం రైతులే ఇబ్బందిగా పెట్టాలనే పెడుతురు అట్లా. ఇప్పుడు ఇబ్బంది రైతులను పెట్టాలనే పెడుతురు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇలా ఉందా, గతంలో కూడా ఇలాగే ఉందా? గతం ఇట్లా లేకుండే, ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఎట్లా ఉంది.
ఇంత ఇబ్బంది ఎప్పుడు కాలే. మన కేసీఆర్ ఉన్న ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచే జర ఇబ్బంది లేదు. అంతకుముందు మంచిగా ఉండే. ఇక రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఇక మక్కలు కూడా ఐకేపీ కూడా కొంత సరే పొద్దుడు కూడా చాలా తీసుకుంటారట. మళ్ళా చేస్తున్నా తెలియదు. ఈ మక్కలు అయితే ఇప్పుడు చేసిండు. ఇక ఈ వరకు కూడా నెల పైసలు వాళ్ళలేదు రేవంత్ రెడ్డి. మళ్ళీ వేస్తాడా ఏడా తర్వాత విషయం. కానీ రైతు బంధు పడ్డదా మీకు? రైతు బంధు పడ్డది మొన్న 6,000 రైతు భరోసా పడ్డది. ఎన్నిసార్లు పడ్డది ఇప్పటికి ప్రభుత్వం? 2 సార్లు పడ్డది. 2 సార్లు పడ్డది. ఎన్నిసార్లు పడాలి అసలు? మెల్లమెల్ల 3 కట్ చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి నుంచి. 5 సార్లు పడాల్సి 2 సార్లు పడ్డది. 2 సార్లు పడ్డది. అదే 2 సార్లు 3 సార్లు కట్ అయింది. సరే ఏం చెప్తా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏం చెప్పాలి? ఏం చెప్పినా లాభం లేదు కదా. ఇప్పుడు చెప్పినా చేసేటట్లేరు, ఏమన్నా చేసేటట్లేరు కదా. మనం ఇక రైతు కష్టం ఇట్లా పడతా ఉన్నాం మేమైతే. ఈ రైతుల గురించి ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకుంటలేదు. ఎందుకు పట్టించుకుంటలేదు అంటే వడ్లు కోసిన టైంకు ఐకేపీ చాలు చేయలేదు. వడ్లు మొత్తం వడ్లు తీసుకొచ్చి రోడ్ల మీద పోసినాక రోడ్ల మీద పోయద్దు, కళ్ళాల మీద పోసుకోవాలన్న. మళ్ళీ రైతులు ట్రాక్టర్లు పెట్టుకుంటా మళ్ళీ కళ్ళాల పైసలు కొనుక్కుంటా కళ్ళాల మీద పెట్టుతున్నారు. ఇన్ని చేసినా కానీ మళ్ళీ టైంకు వంటలేదు. మళ్ళీ జల్లి పట్టమంటారు. జల్లి పట్టినాక కూడా మళ్ళీ పొలు పోతుందని రైస్ మిల్లల్లో మళ్ళీ కింటల్ వడ్లు కట్ చేస్తారు. ఒక్కొక్క రైతు ఎంబడ ఒక్కొక్క కింటల్. నిన్ననే మోతే రైస్ మిల్ల నిన్ననే కింటల్ వడ్లు కట్ చేసారు. జల్లి పోసినాకనే వాళ్ళు ఇచ్చిన మిషన్లనే మేము ఆల్రెడీ జల్లి పోసినాం. జల్లి పోసినాక కూడా మళ్ళీ కింటల్ కట్ చేస్తాం. ఇప్పుడు ఓలా చెప్తాం. ఈ డైరెక్టర్లు ఈ చైర్మన్లు అందరూ కుమ్ముకాయి ఈ రైతులను అనేది మొత్తం మీద నట్టెడ్లో ముస్తారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కొన్నా కానీ మనకు రైతులకు సుతిళ్ళ కాడికే మొదలు పెడితే అమాలి పైసలు, ట్రాన్స్పోర్ట్ పైసలు కూడా వాళ్ళే ఇస్తారంట. మొత్తం ఈ సుతిళ్ళ పైసలు, అమాలి పైసలు, ట్రాన్స్పోర్ట్ పైసలు కూడా రైతుల దగ్గరనే వసూలు చేస్తారు. ఎవరో చెప్పుకుంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు కదా, చేసినప్పుడు కళ్ళాల్లోకి తీసుకొచ్చుకున్న పంట మొత్తం కూడా ఎన్ని రోజులు అమ్ముడుపోతుండే? ఎన్ని రోజులు కాంటా వేసి? ఇంతకుముందు అయితే తొందరనే అవుతుండే. ఇప్పుడే అసలు లారీలు ఏమనంటే లారీలు అయితే లేవంటారు. రైస్ మిల్ల కాడికి పోతే రైస్ మిల్ల కాడ ఆడ ఖాళీ అయితే లేవంటారు. ఇప్పుడు ఒడ్లు ఇప్పుడు మేము కోసి కూడా కరెక్ట్ 20 రోజులకు వస్తుంది. 20 రోజులు ఎండ పోసి మ్యాచర్ కూడా 11 మ్యాచర్ వచ్చింది. ఇప్పుడు ఎండ పోసి గిన్ని రోజులు కూల పెడితే మొన్న మళ్ళీ నాణ్యానికి ఏం చెప్తారు? వాళ్ళకేముంది, మళ్ళీ ఎండ పోయారంట. మళ్ళీ ఎండ పోయాలి, మళ్ళీ నూకాలి, మళ్ళీ పోయాలి, మళ్ళీ దగ్గర నూకాలి. ఇప్పుడు ఈ టైంలో వాతావరణం కరెక్ట్ లేదు. ఎప్పుడు వాన వస్తుందో ఎప్పుడు గాలి వస్తుందో కూడా తెలియదు. ఎన్నిసార్లు చేసినా పట్టించుకునే నాదురే లేదు. ఎవరో చెప్పినా, డైరెక్టర్లు చెప్పినా, చైర్మన్లు చెప్పినా వాళ్ళు ఇటంకలు వచ్చి చూసేటోళ్ళే లేరు. అమాలి ఖర్చులు ప్రభుత్వం భరించాలి కదా, మరి మీరెందుకు భరిస్తారు? మా దగ్గరనే వసూలు చేస్తారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇన్ని రోజులు మాకు ఇప్పుడు అమలు పైసలు ఇవ్వమని అంటే ఇప్పుడు మనకు వడ్లను చూసుకుంటామా, అమలు పైసల కాడ చూసుకుంటాము. మాకేమెరక మాకు ఇన్ని రోజులు కూడా తెలియదు. మేము వ్యవసాయం చేసుకుంటాం, మాకేమెరక అవి అమలు పైసలు తెచ్చుకోపోరి, సుధులు తెచ్చుకోపోరి అంటే ఉరికిమి ఒడ్లు పోయినాయి కావాలి. ఈ పోతే 10 రూపాయల కాడ అయింది ఏముంది, ఒడ్డు పోవాలని చెప్పి మా బాధనే. మాకేమెరక ఇప్పుడు నిన్న సోషల్ మీడియాలో దీంట్లో మేము వీటిలలో చూస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలే ప్రభుత్వమే సుతిలు వాళ్ళే ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళే కడుతున్నారు, అమలు కూడా వాళ్ళే ఇస్తున్నట. మరి మా దగ్గర ఎందుకు వసూలు చేస్తారో మాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, ఇంత సోషల్ మీడియా ఉన్నది, దీని గురించి పట్టించుకునే వాళ్ళు అసలు రైతుల గురించి పట్టించుకునే మనుషులే లేరు. ఇక్కడ ఎవరో చెప్పుకుంటారు మా బాధ. ఇప్పుడు మీ అటువంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు మీ న్యూస్లో దీంట్లో ఇస్తే మరి వాళ్ళకన్నా అందరూ చూసి ఇట్లా ఏమన్నా మాకు కూడా ఏమన్నా రైతులకు హెల్ప్ జరిగే సహాయం మీ ద్వారా మాకు కూడా హెల్ప్ జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. మరి ప్రజల్ని కానీ రైతులను కానీ పట్టించుకోవట్లేదు, ఎట్లా మరి? ఏం చేస్తాం ఇప్పుడు? ఆయన అంటే ఆయన కిలోకు బోనస్ ఇస్తాడు. ఫస్ట్ ఏమో మీరు క్వింటల్కు 500 బోనస్ ఇస్తాడు. మొత్తం గెలిచినాక ఏమన్నాడు? సన్న వడ్లకే అన్నాడు. ఫస్ట్ ఏమన్నా గెలవక ముందు ఫస్ట్ స్టార్టింగ్ లా ఏ వడ్లకైనా 500 బోనస్ ఇస్తాను. ఆ బోనస్ లేవు, అది ఏం లేదు. ఆయన గెలిచిండు, ఆయన ప్రభుత్వం అయిపోయింది కలసు. ఆ ఉన్న రోజులు మంచిగా దగ్గంగా మంచిగా ఉండి ప్రభుత్వం నడపాలి, ఆయన ఏందో ఇలా తీసుకోవాలి. గత ప్రభుత్వం ఇట్లా లేకుండే. ఎందుకంటే ఎవరమైనా సరే గత ప్రభుత్వం మంచిగా స్పాట్లో ఎంత ప్రాబ్లం వచ్చినా పచ్చి ఓట్ల కాడికి ఉన్నారు అప్పుడు కూడా. ఎందుకంటే మేము అవధమాడతారు, మేము రైతులమే కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్ముతున్నాం. ఇప్పుడైతే పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మీరు ఏదన్నా కళ్ళాల కాడ ఇప్పుడు ఇక్కడ ఉన్న చైర్మన్లు ఫస్ట్ మీటింగ్ పెట్టి రైతులతో మీటింగ్ పెట్టి రోడ్ల పంట పోయద్దు, మీరు ఫస్ట్ మేము పలాన్ జాగాలు అరేంజ్ చేసినాం, మీరు అలా కోసుకోరని చెప్తేనేమో మేము కోసుకుంటే మేము తీసుకుంటే ఆ ఓట్ల పంట ఫస్ట్ పోసినట్టు ఎట్లుందో అట్లా పోసుకుంటే మాకేమరక. ఈసారి అంత నష్టము రైతులకు ఏసారి కాలేదు. అన్ని డబులే. ట్రాక్టర్ల కిరాయి కాడికి మొదలు పెడితే ప్రతి ఒక్క డబుల్ అవుతుంది. ఇన్ని చేసినా మళ్ళా
ఎగబోసిన ఓట్లు రైస్ మిల్లో పోతే మళ్ళీ ఇప్పుడు కింటలు కడి చెప్తారు. మేము ఓలా చెప్పమంటారు కడి చేయకుంటే నీకు పైసలు రావని లారీ అవుతుందని. రైతు బంధు రైతు భరోసా లాంటి పడదా? ఏది వాళ్ళే ఒక ఎకరాకు 6,000 పడ్డాయి ఎన్నిసార్లు పడ్డాయి? ఒకటేసారి. రేవంత్ రెడ్డి గెలిచిన నుంచి ఫస్ట్ టైం. అది కూడా ఇప్పుడు నాకు ఒక 6 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలన్నర ఉన్నది. ఇప్పటికి కూడా పూర్తి అవ్వాలి. ఒక 9,000 పడ్డాయి అంటే ఎకరన్నర పైసలు పడ్డాయి. ప్రభుత్వ రైతు బంధు అందరికి రైతులకు వేసేసాం రైతు భరోసా అని చెప్తారు కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు సార్ మీకు తెలియదు, మీరైతే చూస్తారు కదా, మాకు మెసేజ్లు వచ్చినాయి, మాకు ఫోన్లు వచ్చినాయి, మేము అవధమైతే ఆడడం కదా. పడాలి అసలు ఇప్పటివరకు? ఇది వరకు 6 సార్లు పడేది ఉంది. ఇప్పుడు 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. 6 సార్లు పడేది. ఒకసారి కూడా పూర్తిగా కాలే. నాకు 3 ఎకరాలన్నర ఉన్నది. 3 ఎకరాలన్నరకు ఒక ఎకరంన్నరనే పడ్డది. ఇంకా 2 ఎకరాల పైసలే వాళ్ళే. రైతు బంధు వేసాం పెద్ద పెద్ద పోస్ట్. ఆయన అన్ని అబద్ధాలు ఆడే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఆయన నిజంగా చెప్పి ఏ ఒక్క హామీ అది చేసిండు? రైతులకి 500 బోనస్ ఇస్తాడు, 12,000 ఆయన 6,000 ఇచ్చింది కానీ నేను 12,000 ఇచ్చిన. 6,000 కూడా దిక్కులేవు. 12,000 ఎక్కడి ఆయన ఇచ్చే కేసీఆర్ ఇచ్చిన పైసలు కూడా 6,000 ఇచ్చిన కాడికి కూడా ఇప్పుడు నేను 6,000 కూడా కరెక్ట్ ఎత్తలేడు. ఇంకా 12,000 ఇస్తాను కదా ఎక్కి పింఛని 4,000 పింఛని ఇస్తాను. ఎవరికి ఇచ్చింది చెప్పు? మనం చూస్తలేమా? అన్నీ ఏదో ఆయన అవసరానికి వాడుకున్నాడు, పబ్లిక్ను గడకెక్కింది. ఏం చెప్తావు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏదైనా ఇప్పటికైనా రైతులను పట్టించుకొని మంచిగా రైతులను ఏలుకుంటేనే మంచిగా ఉంటుంది. రైతు ఏ శాపం పెడితే రేవంత్ రెడ్డి అనేది సత్యనాశం అయిపోతాడు. రైతులు మాత్రం స్వచ్ఛంగా పట్టించుకొని రైతులను ఆదుకొని రైతు బంధు టైంకి వేసి రైతులను ఆదుకుంటే మంచిగా ఉంటావు. నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేసినావు, నువ్వు ఉన్నావు, సీఎం అయినావు, కానీ రైతుల గురించి పట్టించుకో. ఇప్పటికైనా మా ద్వారా మీ మీడియా ద్వారా ఈ రేవంత్ రెడ్డి చూసి కూడా రైతుల గురించి అనేది పట్టించుకొని రైతులకు హెల్ప్ కార్యక్రమం చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? కల్లాలలో వడ్లో గింజ కూడా ఉంచకుండా కాంట పెట్టుకుంటున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ వడ్లు అక్కడనే కనిపిస్తా ఉంది. వాస్తవం ఏంది అసలు? ప్రభుత్వాల నిర్లక్ష్యం అనేది చాలా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఎట్లా అంటే కోతలు స్టార్ట్ అయ్యే ముంగట్నే కోతలు ఇంత ఒక 15 రోజుల ముందు స్టార్ట్ అయితే అనగానే ఐకేపీ సెంటర్ ఓపెన్ కావాలి. అలాంటిది ఐకేపీ సెంటర్ అనేది ఓపెన్ కాలేవు. ఈసారి చాలా నెగ్లెక్ట్ చేసేది. ఐకేపీ సెంటర్ ఓపెన్ కాలేవు. ఓపెన్ అయిన తర్వాత కూడా మ్యాచర్ మిషన్ లేదని చెప్పేసి రైతులను చాలా ఇబ్బంది పెట్టారు. మ్యాచర్ చూద్దాం రమ్మనంటే ఐకేపీ సెంటర్ వాళ్ళు మ్యాచర్ చూడడానికి రాలేరు. మళ్ళీ వేరే పక్క విలేజ్ బేగంపేట విలేజ్ ఉంది. మాది భూంపల్లి గ్రామం, అక్బర్పేట మండలం, సిద్దిపేట జిల్లా. పక్క పంట ఉన్న బేగంపేట గ్రామం నుంచి మ్యాచర్ మిషన్ తీసుకొని వచ్చి మేమే రైతులం పోయి 4-5 పోయి ఈ కళ్ళాల్లో ఉన్న రైతులం పోయి తీసుకొని వచ్చి చూసినాం. మ్యాచర్ వస్తే 10, 8, 11 ఇట్లా వచ్చినాయి. వచ్చి మళ్ళీ ఐకేపీ సెంటర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా వాళ్ళు చూస్తాం, మేము వచ్చినాకనే, మేము చూస్తేనే లెక్క, మేము చూసిన తర్వాతనే ఎండియా లేదా అని చెప్పేసి చూసిన తర్వాతనే కుప్ప నూకాలి, వాళ్ళు ఆధార్ దాకా మీకు కుప్ప నూకద్దని చెప్పేసి వాళ్ళు డిమాండ్గా మాట్లాడడం జరిగింది. అట్లా జరిగితే అట్లనే సార్ మరి రండి వచ్చి చూడండి, చూస్తే మేము వర్షం ఉంది, వాతావరణం చేంజ్ ఉన్నది, వాతావరణాలు ఒకవేళ వర్షం పడితే మాకు తడిసిన ధాన్యం అంతా ఎండిపోతుంది, ఇబ్బంది అవుతుంది, రండి చూడండి అంటే కూడా వాళ్ళు రాలేరు. మేమే దగ్గర చేసిన తర్వాత మళ్ళీ జల్లి పట్టాలన్నారు. ఇంతకుముందు జల్లి పట్టలేదు. జల్లి పట్టాలంటే అంటే కూడా జల్లి పెట్టినాం. జల్లి పెట్టిన తర్వాత 41 కిలోలు ఒక బ్యాగ్ జోకిరు. వాస్తవానికి 41 కిలో జోక ఒక బ్యాగు. అలాంటిది 41 కిలో 300 గ్రాములు జోకడం. దీనిలో దేనికోసం అంత జోకుతారు అని చెప్పేసి అంటే ఏమంటారు? ఈ అంత మిల్లర్ల దగ్గర ఉందండి. అంత మిల్లర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఉన్నారు కదా, ఈ వీళ్ళు కరెక్ట్ గా మాకు రైతులకు సపోర్ట్ ఇవ్వకనే ఇదంతా జరుగుతుంది. చాలా దోపిడీ జరుగుతుంది. అడిగే ప్రయత్నం ఏమైనా చేసిరా? మేము అడిగే ప్రయత్నం చేస్తే అది కటింగ్ అలా ఉంటుంది, జల్లి పట్టినా అట్నే ఉంటుంది అని చెప్పేసి అన్నారు. జల్లి పట్ట ముందుకు ఇంత ముందుకు 2 కిలోల 700 గ్రాములు కట్ చేసారు జల్లి పట్టక ముందు. ఇప్పుడు జల్లి పట్టిన తర్వాత ఎందుకు కటింగ్ ఉంటుంది అని చెప్పేసి అంటే మేము జల్లికి కట్ చేస్తాం అట్నే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే అమలు పైసలు కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తుంది, దాంతో పాటు సూచీలు కావచ్చు, ఇంకా దానికి సంబంధించినటువంటి బార్దాను, ఇంకా అనేకం రైతులకు ప్రొవైడ్ చేస్తా ఉంది ప్రభుత్వం. రైతు రాజ్యం ఇది, రైతుల కోసం పనిచేస్తుంది ప్రజాపాలన అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఏం రైతు రాజ్యం అండి? రైతులను ముంచే రాజ్యం ఉంది. రైతుల రాజ్యం అనేది ఏం లేదు. ఇప్పుడు అలకగా దొరికేది ఎవరంటే అలకగా మోసపోయేది అన్నట్టు రైతు ఒకటే. ప్రతి వాళ్ళకి రైతు ఒకటే. వ్యాపారులకు కానీ ఎవరికి కానీ రైతు ఒకటే అలకగా దొరుకుతాడు అందరికి. అన్నిట్లలో రైతు నష్టమవుతాడు. దీనికి పరిష్కారం కావాలంటే ఏం కావాలి అసలు?
పరిష్కారం అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని తొందరగా వడ్లు కొనుగోలు మొదలుపెట్టి ఇంకొక 10 రోజులు అయితే రోని కార్తె దగ్గరకు వస్తుంది. వర్షాలు పడే మూమెంట్, దుక్కులు దున్నుకొని మళ్ళీ విత్తనాలు వేసుకునే టైము. కాబట్టి మళ్ళీ వర్షాలు పడితే ఈ ధాన్యం తడిచిపోతుంది. ప్రజలు ఎటు కాకుండా అల్లకల్లంలో అయిపోతారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు అనేది కొద్దిగా త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రైతులందరూ కూడా పంట చేతికి వచ్చిన తర్వాత కూడా కళ్ళాలలో పెట్టుకుని 20-25 రోజుల దాకా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంతకు ముందు చూసుకున్నట్లయితే 10 రోజుల్లోనే కాంటా అయిపోయేది, కామాలి ఖర్చులు ఇచ్చేది, అన్ని ఇచ్చేది. మరి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఏం పరిస్థితి ఉందన్నా, ఇప్పటికి నెల రోజులు అవుతుంది నేను కోసి, నెల రోజులు అవుతుంది ఇప్పటికి కాంటా అయినా లేవు. అయిన లోడ్లు పోతే కూడా అక్కడ ఖాళీ లేవు. ఇక్కడ తరుగు అనేది జల్లి పట్ట దాకా వేషం ఉంది, జల్లి పట్టిని పోతలేవు, జల్లి పట్టని పోతలేవు. అవి పెట్టుకున్న మానవుడు లేడు. అక్కడ తరుగు అంటారు, ఇక్కడ జల్లి పట్టాక మళ్ళీ లేదు, మళ్ళీ లోడ్ తక్కువ వస్తుంది, మాకు కరెక్ట్ అయినటువంటి వెయిట్ వస్తలేదని మళ్ళీ నిన్న ప్రజెంట్గా లోడ్ ఇక్కడికి వెళ్ళి పోతే అన్నకి అవి మళ్ళీ కడి చేసిరు. మామూలు మనిషి సంచి కడి చేసిరు. అవి గింత అని లేదు, గంత అగాధం ఎక్కడికి మాకు నిండతలేదని అక్కడ 100 సంచులు అయిన వాళ్ళకు 100 సంచి కడి చేస్తారు. 100 సంచులకు సంచి కడి చేస్తారు. ఇక్కడ రైస్ మిల్ల ఇక్కడ ఈడికెళ్ళి పోయిన లోడ్కి వెళ్ళి 40 కేజీలు కట్ అవుతుంది. ఈ సంచి అంటే 40 కేజీ కట్ అవుతుంది 100 సంచులకు. మళ్ళీ ఇక్కడ జోకు వేటి జోకు లేదు, ఇక్కడ జోకుతారు. మాకు ఇట్లా అయితే నిండుతుంది అంటే కూడా అట్లా కడి చేస్తారు, ఇట్లా కడి చేస్తారు. ఒక్కొక్కసారి నెల రోజులు అయినా కానీ అమ్మాయిలు పెట్టుకున్న వాళ్ళు లేరు, కండ పెట్టుకున్న వాళ్ళు లేరు, లోడ్ పోయింది లేదు. ఖర్చులు మొత్తం మేమే పెట్టుకుంటాం, ₹1 కూడా రైతుల చేతి నుంచి కూడా ఇవ్వద్దని చెప్పి ఏ సన్నాసి ఏముండకూడదు కూడా అన్నాడు. రైతుల ఉసురు పోసుకుంటున్నాం ముండ కొడుకులు. ఎక్కడ రైతు మన అమ్మాయిల ఖర్చు మా మీద ఏమడితే మేమే పెట్టుకోబడుతుంది. ఎవరు ఇస్తలేరు. అత ఖర్చు పెట్టుకున్నా పోతలేవు, చేస్తలేవు. రైతులకు మరీ ఇబ్బంది అవుతుంది. మీరు అడగట్లేదా? రైతుల అమాలి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది కదా, మరి మేమెందుకు ఇవ్వాలని చెప్పి అడగలేదా? అడిగినా కానీ అట్లా అడిగినా పెట్టుకుంటూ టైం కోలి. ఇప్పుడు నేను గట్టి అడిగితే ఈత పెట్టుకో మాకు ఇయ్యాలి, ఇచ్చి సంతోషం పిత్తరో ఇయ్యడం అనేది నా ఎంత లేరు, నీ ఎంత నువ్వు అన్నట్టు అట్లనే పెట్టుకుంటారు. ఎంత అడిగినా ప్రభుత్వానికి ఇది వేస్ట్. ప్రభుత్వం అనేది ఈ నడిచే ప్రభుత్వం చేసే పాలన కాంగ్రెస్ పాలన ముచ్చి వేస్ట్. ఇది కండ ప్రభుత్వం, ముండ ప్రభుత్వం ముచ్చేదార్థంగా వేస్ట్ ముండ కొడుకు. రైతులను అయితే ఒక గోసగొట్టుకుంటుండ్రు వీడైతే. పోయినసారి అప్పుడన్నా 10 రోజులలో 12 రోజులలో వారం 10 రోజుల్లో కాంట అయింది. ఇప్పుడు నెల రోజులు అయినా వీడు పెట్టుకుంటుండదు లేదు. వీటిలో అంత ఇబ్బంది అవుతుంది రైతులకు. నమ్మకం ఉందా మళ్ళీ ఇంకా 2-3-15 రోజుల్లో కాంట అవుతుందని? అది నమ్మకం అయితే అనిపించలేదు. కాంట అయినాక లెక్క నాకు కాంట అయింది. కాంట అయినాక ఒకటి అయినాక అక్కడ లోడ్ దిగినాక లెక్క మళ్ళీ అయ్యేదాకా వేషం ఉంది, అయినాక మళ్ళీ అక్కడ దిగేదాకా వేషం ఉంది. వాళ్ళ కాంట అయ్యేదాకా కూడా నమ్మకం లేదు. అది ఏం చెప్తారు మరి ఫైనల్ గా ప్రభుత్వం గురించి? ఇప్పటికైనా మన ప్రభుత్వం చర్య తీసుకొని రైతులను గోసపెట్టుకోవద్దు, రైతులను ఇబ్బంది పెట్టద్దు. ఆరుగాలం చేసి ఈ రైతే వెన్నెముక అంటారు కానీ రైతులను ఆదుకుంటాడు లేడు. ఇప్పటికైనా ఈ రైతులను తొందరగా ఈ వర్షాకాలం పొద్దున రకం ఉంటుంది, మొగులు ఇప్పుడు మాపున రకం ఉంటుంది. రైతులకు ఇబ్బంది కావాలంటే తొందరగా ఇప్పటికైనా లారీలు పంపించి లోడు తొందరగా ఖాళీ అవ్వకుండా తొందరగా పెట్టుకుంటే ఇప్పటికైనా ఏదన్నా కొంచెం రైతులకు మేలు చేసిన అవుతుంది. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కల్లాళ్ళకి రైతులు ఏరిర్రు, రైతులతో పాటు వాళ్ళ వడ్లు ఏరినాయి. ఎక్కడ కూడా కల్లంలో వడ్ల గింజ కూడా ఉంచకుండా పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తూ ఉన్నాం. రైతు కన్నీరు రాకుండా కాపాడుకుంటా ఉన్నాం. ఇది ప్రజాపాలన, రైతు పాలన అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి వాస్తవాలు ఏమున్నాయని చెప్పేసి గ్రౌండ్ రియాలిటీ కూడా చూడాలి అని చెప్పేసి బయటకు వెళ్ళే ప్రయత్నం చేసాం. దానికంటే ముందే మాకే అనుభవం అయింది, ఎందుకంటే మాది కూడా ఒక వ్యవసాయ కుటుంబం. ఈ మధ్య కాలంలోనే దాదాపు మే 5న ఇంట్లో ఒక ఫంక్షన్ ఉండి ఇక్కడ రావడం జరిగింది. అదే రోజు భారీ వర్షం కారణంగా రోడ్లపైన కావచ్చు, కళ్ళల్లో ఆరబోసినటువంటి ధాన్యం మొత్తం కూడా తడిసిపోయింది. రైతన్నలంతా కూడా పూర్తి స్థాయిలో వర్షంలో నానుతూ వడ్లు వరదలో కొట్టుకోపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసి అన్ని కుప్ప ఒక చోటుకు చేసి తెల్లారి మళ్ళా ఎండవేయడం మొదలుపెట్టారు. మరి ప్రభుత్వం వచ్చి వారిని ఎవరినైనా పరామర్శించిందా అంటే ఎట్లాంటిది లేదు. అదే చూసి దాదాపు మాది కూడా వ్యవసాయ కుటుంబమే, ఇక్కడనే ధాన్యం ఆరబోసే ప్రయత్నం చేసినాం. ఇక్కడనే దాదాపు ఒక వారం రోజుల నుండి ఉంటా ఉన్నప్పటికి కూడా ఇప్పటి వరకు కాంట కానటువంటి పరిస్థితి. అదేంటి అని అడిగితే లారీలు లేవు. మరి లారీలు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అంటే వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో 40 కిలోల సంచికి 1 కిలో 300 గ్రాములు ఎక్స్ట్రా జోకితేనే మేము కొనుగోలు చేస్తాం, లేకపోతే మేము దించుకోం. ఆ 1 కిలో 300 గ్రాములు ఏమైతే ఉందంటే 450 గ్రాముల సంచి వేటి పోతే మిగతాదంతా కూడా కమిషన్ రూపంలో అటు మిల్లర్లకు కావచ్చు,
పిఎస్సిఎస్ ఐకేపీ ఈ సెంటర్లో పనిచేసేటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి చైర్మన్లు డైరెక్టర్లు ఇక వీళ్ళ జేబులోకి వెళ్తా ఉంది. ఇంకా ఏ రకమైన దోపిడీ ఉంది? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, కొన్ని వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. ఏంది, రైతుకు కళ్ళంలోకి వడ్లు వచ్చినప్పటి నుండి పోయేంత వరకు రూపాయి ఖర్చు లేకుండా హమాలీ ఛార్జ్ కావచ్చు, సుతిల్ తాళ్ళు కావచ్చు, లేదంటే బస్తాలు కావచ్చు, ఒకవేళ వర్షం వచ్చే సూచన ఉంటే కుప్పల మీద కప్పడానికి భారతం కావచ్చు, పూర్తిగా ప్రభుత్వమే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం ఇస్తుంది. వాళ్ళే దానికి అంతా కూడా ఖర్చులు పెట్టుకోవాలని చెప్పేసి ఒకవైపు సోషల్ మీడియాలో వీడియోలు వస్తూ ఉన్నాయి, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా బయటపెడతా ఉన్నాయి. కానీ రియాలిటీ ఏంది అని చెప్పేసి అంటే ఒక కింటాకి 38 రూపాయల చొప్పున హమాలి కడి చేసుకుంటా ఉన్నారు. ఏదైతే సుతిల్ తాడు అని చెప్పేసి అంటారో వాటికి కూడా పూర్తి స్థాయిలో కిలోల చొప్పున వాటికి కడిగేసుకుంటా ఉన్నారు. ఇక్కడ నుండి మిల్లర్కి వెళ్ళేంత వరకు కూడా రైతుదే బాధ్యత. ఇక్కడనేమో 42 కిలోల 750 గ్రాములు జల్లిబట్టని జోకుతూ ఉన్నారు. జల్లిబట్టి ఏమో 41 కిలోల 300 గ్రాములు, అంటే అది 40 కిలోల బస్తా కిందకే లెక్క వస్తుంది. ఈ మీద ఏదైతే 2 కిలోల 750 గ్రాములు, 1 కిలో 300 గ్రాములు పూర్తి స్థాయిలో వాళ్ళ జేబులోకి వెళ్తాయి. మరి ఇవైనా సరిగ్గా ఇక్కడ జోకినటువంటి వాళ్ళ ఆమెలే వాళ్ళ లారీయే జోక్కునేది పూర్తి స్థాయిలో పిఎస్సిఎస్ కమిటీ సభ్యులు కావచ్చు, ఇందులో పనిచేసే వర్కర్సే పూర్తి స్థాయిలో దీన్ని జోక్కునే ప్రయత్నం చేస్తారు. దీన్ని ఇక్కడ నుండి వాళ్ళే తీసుకెళ్తారు. ఇక్కడనేమో బరాబర్ ఉన్నటువంటి వడ్లు అక్కడికి వెళ్ళగానే 2-3 క్వింటలు తగ్గిపోతూ ఉన్నాయి. మరి ఏంది అని చెప్పేసి అంటే దానికి భరించేది ఎవరు, ఆ నష్టానికి భరించేది ఎవరు అంటే మళ్ళీ రైతులే. ఇక్కడ లారీలోకి ఎక్కించుకున్నాక బాధ్యత వాళ్ళది ఉండాలి. ఎక్కించుకునే ముందు బరాబరే ఉంటుంది, మధ్యలో మరి దొంగలు పడుతురా, దోపిడీదారులు పడుతురా, పందికొక్కుల్లో ఇందులో ఉన్నటువంటి మిల్లర్లు కావచ్చు, ఇందులో ఉన్నటువంటి పిఎస్సిఎస్ అధికారులు, దీనికి సంబంధించిన చైర్మన్లు వీళ్ళు దొబ్బి తింటారా తెలియదు. కానీ అక్కడికి వెళ్ళే లోపైతే ఖాళీ అవుతాయి. అవి కూడా మళ్ళీ రైతు జేబు నుండే కడి చేసుకుంటారు. అంటే పూర్తి స్థాయిలో రైతుకు ఏవైతే ప్రభుత్వం చెప్తా ఉందో రియాలిటీ గ్రౌండ్లో అది లేదు. మరి ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వం తప్ప అని చెప్పేసి అంటే 100% ప్రభుత్వం బాధ్యత వహించాలి. గ్రౌండ్లో ఏం జరుగుతూ ఉంది, గ్రౌండ్లో నిజం మనం చేసేది ఏంది, అక్కడ వాళ్ళు రైతులు పొందేది ఏంది అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కళ్ళాల్లో దాదాపు 20 నుండి 30 రోజుల నుండి వడ్లు ఎక్కడనే ఉంటాయి. కొనుగోలుకు ఆలస్యం జరుగుతుంది. ఆలస్యంగా కొనుగోలు చేసిన వడ్లు కాంటకెక్కి కాంట తర్వాత రైస్ మిల్కి వెళ్తే అక్కడ లాభం కానీ నష్టం కానీ, లాభం వస్తే ఎవరికి చెప్పరు, మళ్ళీ నష్టం వస్తే మళ్ళీ రైతే భరించాలి. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి ఏర్పడ్డదంటే పంట పండించే రైతు 4 నెలలు 5 నెలలు ఎంతైతే శ్రమిస్తాడో పంట చేతికి వచ్చి అవి కళ్ళాల్లోకి ఏరి కళ్ళాల నుండి మళ్ళీ మిల్లర్లకు ఏరేంత వరకు కూడా అంతకు రెండింతలుగా కష్టపడేటువంటి ప్రయత్నం ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. మ్యాచ్యూర్ రావాలంటారు, మ్యాచ్యూర్ వచ్చిన తర్వాత అవి తరుగు అని చెప్పేసి ఇంకా అనేక పేర్లు చెప్పి కడిగేస్తూ ఉన్నారు. మరి మా సిద్దిపేట కలెక్టర్ మేడం కూడా చాలా స్టంట్స్ చేస్తూ ఉంది. కళ్ళలోకి వెళ్ళి రైతుల పక్షాన రైతులకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది మండల్ హెడ్ క్వార్టర్. ఈ పక్కన ఉన్నటువంటి ఎంఆర్ఓ ఇప్పటివరకు ఇక్కడ విజిట్ చేయలే. 20 కిలోమీటర్ల కూతవేటు దూరంలో ఉన్నటువంటి కలెక్టర్ ఇప్పటివరకు ఇక్కడ విజిట్ చేయలే. ఎంపీడీఓ విజిట్ చేయలేడు. ఎంఆర్ఓ ఆర్డీఓ ఎవరు కూడా ఇక్కడికి విజిట్ చేయలే. ఐకేపీ సెంటర్లు ఏవైతే నిర్ణయం తీసుకుంటాయో, ఏదైతే కొనుగోళ్ల విషయంలో ఏదైతే వాళ్ళు ఫైనల్ చేస్తారో అదే ఫైనల్. ఏదన్నా అంటే అంటే లగ్గం బంద్ అన్నట్టుగా వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు రైతులు. ఒకవేళ రైతులు కనుక వాళ్ళని ప్రశ్నిస్తే ఇక్కడ కాంట బంద్. మళ్ళీ ఇంకా 10 రోజులు 15 రోజులు పెండింగ్ ఏమైనా పడుతుందేమో అన్న భయానికి రైతులు మౌనం పాటిస్తూ ఉన్నారు. అడుగుదామంటే భయం, వడ్లు ఇక్కడనే ఉంటాయేమో అని చెప్పేసి. వీటిని బయటకు పంపిద్దామంటే, వీటిని ప్రైవేట్లో అమ్ముదామంటే దళారుల చేతులకు పోతాయి. ప్రభుత్వం 2444 రూపాయలు ప్రభుత్వం దీనికి ధర నిర్ణయిస్తే ఇక్కడ 2320 రూపాయలు మాత్రమే బి గ్రేడ్ కింద పెట్టుకుంటారు. ఇట్లా అన్ని రకాలుగా కూడా వీళ్ళకు నష్టం జరుగుతూ ఉంది. మరొకసారి కలెక్టర్కే ఫోన్ చేద్దాం. మరి కలెక్టర్ స్టంట్స్ చేస్తూ ఉందా, రియల్గానే రైతుల పక్షాన ఉందా, ఎందుకని చెప్పేసి అన్ని ఐకేపీ సెంటర్లు విజిట్ చేయలేకపోతా ఉంది, సమయం సరిపోవట్లేదా, లేదంటే రైతుల పక్షాన చిన్న చూపా, లేదంటే అక్కడ స్టంట్ చేస్తే సాగదనే ఆలోచన. దాదాపు ఇప్పటికే 2 సార్లు ప్రయత్నం చేసినాం, లిఫ్ట్ చేస్తలే, చూద్దాం. ఎందుకంటే అందరు దొంగలే ఇక్కడ. మరి దొంగలను పట్టుకోవాల్సిన అధికారులు కూడా మౌనం పాటిస్తూ ఉన్నారంటే వాళ్ళ పాత్ర ఏముందో కూడా ఒక అంచనాకు రావాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. మనం ఇది పరిస్థితి. ఇంకా రైతులు ఏమైనా ఉంటే మాకు కాల్ చేయండి, టోల్ ఫ్రీ నెంబర్. మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి, ఎప్పుడు కాల్ చేసినా అందుబాటులో ఉంటాం. పార్టీలు కాల్ చేస్తేనే అందుబాటులోకి రావట్లేదు. అర్ధరాత్రి కాల్ చేసినా అరక్షణంలో మేము ముందుంటాం, వాలిపోతామని చెప్పేసి. హలో, నమస్తే అండి.
నా పేరు నగేష్ అండి, జర్నలిస్ట్. ఓకే అండి, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశానండి ఈనాడు. ఇంతే, వీడియో కాన్ఫరెన్స్లో ఉంది. రాత్రి 10 గంటలకు ఫోన్ చేయి, వీడియో కాన్ఫరెన్స్లో ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు కాల్ చేయి, వీడియో కాన్ఫరెన్స్లో ఉంటుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11 అవుతా ఉంది. ఇప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్సే. మరి రైతులతో కాన్ఫరెన్స్ ఎప్పుడైతుంది? ఆమె రైతులతో ఎప్పుడు మాట్లాడుతుంది? రైతు సమస్యలపైన ఎప్పుడు మాట్లాడుతుంది? సరే, ఈ ప్రాంతం ఎంఆర్ఓ కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం. మరి వాస్తవాలు ఏంది, వాళ్ళ దృష్టిలో ఉన్నాయా లేవా కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎంఆర్ఓ గారు అండి, భూంపల్లి. నా పేరు నగేష్ అండి, జర్నలిస్ట్. చెప్పండి. సరే, ఇక్కడ భూంపల్లి కల్లాల్లో ఉన్నాం సార్ మేము. ఇది తరుగు ఎంత కట్ చేసుకోమని చెప్పేసి ఉంది సార్, అది అఫీషియల్గా? తరుగు కటింగే లేదు, మేము అందరికి ఖచ్చితంగా ఏమంటున్నాము, అది చేయమంటున్నాం. జల్లి పట్టమని చెప్పేసి చెప్తా ఉన్నారు. జల్లి పట్టిన తర్వాత ఎంత కటింగ్ ఉంది సార్? జల్లి పట్టినాక 41 పెట్టాలి. 41 పెట్టాలి. 41 300 గ్రాములు పెడతా ఉన్నారు సార్ భూంపల్లి కాడ. అయితే కొంచెం ఏమైతుందంటే ఇంట్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే, మనం జోకి పెట్టినాక 1-2 days టైం పడుతున్నది. ఓకే, ఈ లోపల ఎండ చాలా ఉంది కదా, ఆ 41 పెడితే అనుకోగానే ఇంకా తక్కువ వచ్చినది మాయిచర్. ఓకే, రైస్ మిల్ ప్రాబ్లం చేస్తున్నారని మేడం ఏమన్నది, ఉంటే కొంచెం పెట్టండి, 100 grams 200 grams అట్లా ఎక్స్ట్రా అన్నారు. కలెక్టర్ మేడం చెప్పిందా సార్? అవును అన్నారు. మేడం ఏమంటా ఉంది అని చెప్పేసి అంటే, నేను సంచి వెయిట్ మాత్రమే పెట్టమన్నా. అదే సంచి వెయిట్ పెట్టిరు కరెక్ట్, గానీ ఇది ఏమైతుందంటే లేట్ అయితే ప్రాబ్లం అవుతున్నది. ఇమీడియట్ గా పెట్టేటంటే ఏం ప్రాబ్లం కాదు. 41. ఓకే, ఇదైతే లీగలే కదా సార్? 41 లీగలే. ఇది ఏదైతే అమాలి చార్జెస్ కట్ చేస్తారు కదా, దాని పరిస్థితి సార్? అమాలి చార్జెస్ మాకు ఐడియా లేదు. 38 రూపీస్ అమాలి చార్జెస్. సుతిల్ తాళ్ళు అంటే ఏవైతే తాళ్ళు ఇస్తారో వాటి చార్జెస్, లారీ చార్జెస్. లారీ చార్జెస్ అంటే వాళ్ళు అమాలి ఇసుకుంటారు, అది ఎంత ఉందో నాకు ఐడియా లేదు. సెంటర్ గురించి అయితే ఇదైతే ఇంతే కరెక్ట్ గా. సార్, ఇది భూంపల్లి మీకు పక్కకే. ఎప్పుడన్నా విజిట్ చేసిరా సార్ మీరు ఇక్కడికి? వచ్చిన రైతులతో మాట్లాడిరా సార్? వచ్చిపోయినా అప్పుడే స్టార్టింగ్ లోనే వచ్చి రైతులంటే ఉంది కొందరు. ఒక్కసారి మళ్ళీ విజిట్ చేయండి సార్, చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. మీ దగ్గరికి డైరెక్ట్ కాంటాక్ట్ కానీ కూడా వాళ్ళకి సాధ్యం అయితే లేదు. పక్కనే ఉన్నప్పటికీ కూడా ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఏమన్నా అంటే అంటే లగ్గం బంద్ అన్నట్టుగా ఈ కాంటా పెట్టుడు బంద్ చేస్తున్నారు. వీళ్ళకేమో వర్షాలు వస్తేమో అన్న భయానికి వీళ్ళు ఇక్కడ ఏదైతే పిఎస్సిఎస్ వాళ్ళు, ఐకేపీ వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో దానికి అంటే ఇష్టం లేకుండా ఒప్పుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కిలో కడిగేసుకోమని చెప్తే 300 గ్రాములు అదనంగా కడిగేస్తూ ఉన్నారు. మరి రేపు వస్తా అంటా ఉన్నాడు, చూద్దాం ఏమవుతుందో. రైతులను రాజుని చేస్తారో, ఇంకా ఈ రాక్షస పాలనలో రైతులను ఆగం చేస్తారో ఖచ్చితంగా వెయిట్ చేయాలి. రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి, అదే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలను బయటకు పెట్టాలని చెప్పేసి ఈరోజు దాదాపు హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మా స్వగ్రామం ఇది భూంపల్లి విలేజ్కి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కళ్ళాల వద్ద ఆగుకుంటూ అంటే మాట్లాడించుకుంటూ రైతన్నలను మాట్లాడించుకుంటూ వస్తూ ఉంటే వాస్తవాలు బయట పడుతున్నాయి. వాళ్ళు మాట్లాడమని చెప్తే ఎందుకు మీరు ఇలా వస్తారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు సార్, మరి మీరు ఎక్కడ ఉంటారో మేము ఎక్కడ ఉంటామో, మాట్లాడితే మా వడ్లు ఇక్కడనే ఉంటాయి, అందుకే మేము అంటే భయానికి మాట్లాడలేకపోతా ఉన్నాం, కానీ సమస్యలు 100% ఇక్కడ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇది మా స్వగ్రామం కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఉంటే మేము ఉంటామన్న భరోసాతోని, లేదంటే ప్రశ్నించే చైతన్యం కలిగిన గ్రామం కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సమయం పడుతుండొచ్చు, కానీ ఖచ్చితంగా అధికారులు గమనించి రైతుల పక్షాన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ప్రభుత్వానికి మీ వల్ల మచ్చ వస్తూ ఉంది, ఖచ్చితంగా దీన్ని ఎక్కడిదక్కడ ఎండగట్టాలని చెప్పేసి కోరుకుంటాం. మేము రోడ్డు మీద వడ్లు పోసినాం, కాంట పెట్టుకోమంటే ట్రాక్టర్ నింపుకొచ్చి ఇంట్లో పోసినాం. ఇంతకుముందు కైకేబుల్లో పోసినాం, బీరపక్కడ పోసినాం, ఇప్పుడు మాలస్క రోలు అవి తీసుకొచ్చి ఇలా పోసినాం. ఎన్ని రోజులు అవుతుంది తీసుకొచ్చి? అవి 20-25 రోజులు కోసి, ఇవో 20 రోజులు. మాచర్ వచ్చిందా? ఆయన మాచర్ చూడ అన్నాడు రోడ్డు మీది, మళ్ళీ ఇప్పుడు ఐకేబుల్లో పోసినాం. ఏమంటాడు మరి? అది జల్లి పట్టాలి, జల్లి పడితే పెట్టుకుంటా లేకపోతే లేదంటుండు. మాచర్ చూడ అన్నాడు, చూడ అంటే తెచ్చినాం. ఇలా ఇక వాళ్ళు ఎట్లా చేస్తారు అని సపరేట్గా మేము ఇటు కోసుకొచ్చినాం. ఇక అమలు అయితే మేమే పెట్టుకుంటాం, ట్రాక్టర్ కైనా దేనికి. అంటే ఒకప్పుడు ఎట్లుండే అంటే 20 రోజులు 30 రోజులు ఇట్లానే వెయిట్ చేసేటోళ్ళ? వెంటనే పోయినాయి అప్పుడు. ఎన్ని రోజులు? 10 రోజులలో పోయినాయి, 5 రోజులలో పోయినాయి, 6 రోజులలో పోయినాయి.
ఇప్పుడు 25 రోజులకు ఎక్కువ ఇవి కోసి అవి మారేసుక రోజులే ఫస్ట్ కోసినాం. ఇప్పుడు నూకి ఆ ప్యాలైనా ఇయ్యలేదుకొచ్చినాం. ఇవి ఒకవేళ వాన వస్తే ఏంది పరిస్థితి? ఇక పోతే కొట్టుకొని ఏం చేస్తాం, మత్తుగా పెట్టుబడి అయింది. వరి మిషన్కి, ట్రాక్టర్కు, దున్కానికి, మాంసాంసులకు ఇవి పొద్దుగా నలుగురు పోసినాం. ఇప్పుడు 6 పోతున్నాం. ఖర్చు ఇదంతా ఇదంతా ఖర్చు కదా మరి. మరి ఏం చెప్తాం మరి ప్రభుత్వానికి? ఇట్లా ఇక ఏం చేస్తాం మరి, 3 ట్రాక్టర్లు అయినాయి. 3 ట్రాక్టర్లకు ఈడ 2 పోసినాం, ఆడొకటి పోసినాం, ఆడికి ఎత్తుకొచ్చినాం. ఇప్పుడు ఆడ 2 ట్రాక్టర్లు ఇప్పుడు లెక్క, ఈడే 3 ట్రాక్టర్లు లెక్క. ఇవి ఓడి పెట్టుకోవాలి, ఇక మేమే పెట్టుకోవాలి. ఇప్పుడు 1 2 3 4 5 పోతున్నాం. ఏం చేయమంటున్నావు? అవి పండించిన లాభం లేదు, పండియకుండా లాభం. గత ప్రభుత్వంలో కూడా ఇట్లా ఉంది, ఈ ప్రభుత్వంలోనే ఇంత ముందు గింత కోసలేదు మరి. రోళ్ళ పంట అయినా పెట్టుకురు మరి. ఈసారి రోళ్ళ వడ్లే పెట్టమంటారు వాళ్ళు. పెట్టమంటేనే ఇవాళ తీసుకొచ్చిన. మరి ఏం చెప్తా మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు అందరితో, నేనేం చేస్తా సారిగా. పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడుతున్నారు, వస్తే మొత్తం కొట్టుకుపోతాయి కదా. కొట్టుకుపోతాయి ఇక. ఇప్పుడు ఇవి కూడా ఎప్పుడు పెడతారో గ్యారంటీ లేదు కదా సారు. ఇవి కూడా గ్యారంటీ లేదు కదా. జల్లు అయితే పడుతున్నాం. అందరు కలిపి మీరు మాట్లాడుకుని ఏదో నిర్ణయం రాబోయారు. ఇక ఎట్లా మాట్లాడతారు? ఇక పెద్ద పెద్ద కూట్లు ఉన్నాయి కదా వాళ్ళంతా వాళ్ళే. ఇక ఏం చెప్తాం? పెట్టుబడి ఎంత అయింది? మా అత్తగాయని వాడు ఉన్నాయని పేరుకుంటది. పెట్టుబడి వస్తుందా? పెట్టుబడి మాది అత్తయ్య అవి మరి మిషన్లకాయ, ట్రాక్టర్లకాయ, దున్కాలకాయ, నాటేసిన దానికాయ, ఇవి కోసిన దానికే డబుల్ మోయబడుతుంది. ఇప్పుడు మిషన్కే 4 రోజులు తిరగబట్టి. ఇంత గోస అయితే లేదు అప్పుడు. ఏం లేదు, మేము ఈ జల్లి పట్టలేము, రోళ్ళ పంట పెట్టుకొని పోయిరు. ఎక్కడుంటే అక్కడికి వచ్చి పెట్టుకొని పోయిరు. మరి అమాలి ఖర్చులు కావచ్చు, బస్తాలు టిక్కీలు ఉంటాయి కదా, ఇవన్నీ ఎవరు పెట్టుకుంటున్నట్టు? ఖర్చు గవర్నమెంట్ ఇస్తుందా లేకపోతే మేమే పెట్టుకుంటున్నాం? ఈ అమాలు అయితే మేము పెట్టుకుంటున్నాం. అప్పుడు కూడా ఇలాగే ఉండేనా? వాళ్ళు బోర్రాలు మేము తెచ్చుకుంటాము. ఈ అమాల పైసలు మేము పెట్టుకుంటాం. వాళ్ళు ఇస్తేనే మనము వారికి తెచ్చుకుంటాం కదా గోజాంలకి. అప్పుడే గోజాంలు ఇస్తే తెచ్చుకుంటాము. అప్పుడు సిట్టి ఇస్తే రాసిర్రు, ఇచ్చిర్రు. ఇప్పుడు పసారి తిరిగిన వాళ్ళు సప్పుడు చేస్తలేరు. ఇక మేమేం చేస్తాం? ఇక రైతులు చెప్తున్న పరిస్థితి, ఒకవేళ రాశి పోసుకున్న తర్వాత అకాల వర్షాలు కూడా ఉన్నాయి. రానున్న కొద్ది రోజుల్లో కూడా వాతావరణ సూచన కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. వర్షాలు ఉన్నాయి కాదని చెప్పి రాశులు పోసుకున్న వాళ్ళు పట్టా కప్పుకుంటే మళ్ళీ కొన్ని వాటర్ పోయినా కానీ ఇందులో కట్టింగ్స్ ఉంటాయి. మళ్ళీ ఎన్ని కూడా ఇబ్బంది పడుతూ మళ్ళీ ఆరబోసుకోవాలని చెప్పి మళ్ళీ ఎక్కడ అంటారని చెప్పి చుట్టూ కూడా మట్టి పోసుకున్నారు. అది మట్టి పోసుకున్నారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే వాటర్ నీళ్ళు అనేవి లోపల పోకుండా ఇన్ని కూడా మట్టి. ఎందుకు రైతుల్ని ఈ విధంగా పంట పండించిన అన్ని రోజులు కష్టపడుతూనే ఉన్నారు. దాదాపు 4 నెలలు 5 నెలలు కూడా వాళ్ళు కష్టపడుతున్నా కానీ ఆ కష్టం తెలియకుండా తర్వాత పంట చేతికి వచ్చాక సరే సంతోషంగా ఉండొచ్చు, ఈ పంట చేతికి వచ్చింది కదా సంతోషంగా ఉండొచ్చు అనుకుంటే ఇక పంట చేతికి వచ్చినాక కళ్ళలో పోయాక ఇదొక పరీక్ష. అరే పంట ఇదంతా కూడా కాటా వేస్తారా, కాటా వేయరా, మరి ఇవన్నీ వడ్లాడ తడుస్తాయని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇంకొక బాధపడాల్సి వస్తుంది. ఇంత బాధలో కూడా రైతును ఇన్ని విధాలుగా పరీక్షిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. మరి రైతుని రాజే చేస్తా, రైతులే సుభిక్షంగా ఉంటాడు, రైతు సుభిక్షంగా ఉంటాడు, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఏం చెప్పాలా? గత ప్రభుత్వమే బాగుంది, కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో అయితే మా కాటా కూడా ఇన్ని రోజులు కూడా ఉండపోయి మా ఒడ్లని కూడా ఎప్పుడు అమ్ముడుపోయి ఈ పార్టీకి డబ్బులు కూడా పడాయి అని చెప్తున్నారు. మరి రైతు భరోసా అని చెప్తే రైతు భరోసా 2.5 సంవత్సరాలు నువ్వు వేసింది ఒకసారి 2 సార్లు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 4-6 సార్లు వచ్చింది. రైతులందరూ కూడా ఇన్ని విధాలుగా కూడా నీ ప్రభుత్వాన్ని ఇంత దూషిస్తున్నారు కదా, ఎందుకు రైతులను పట్టించుకోలేకపోతున్నావు? ఈ విధంగా కటింగ్స్ పోతున్నాయి. ఎంఆర్ఓలు పట్టించుకునేది లేదు, కలెక్టర్లు వచ్చి ఒకసారి కూడా చూసేది లేదు. ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత రైతులను గోస పెడుతుంది? వీటన్నిటిపై కూడా చర్య తీసుకోవాలా. చెప్పుడు మాటలు విని రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా ఒక గింజ కూడా ఉండట్లేదని చెప్తున్నా, ఒక ధాన్యపు గింజ కూడా ఉండట్లేదని చెప్తున్నా. కళ్ళలోకి వచ్చి ఒకసారి పర్యవేక్షణ చేసి వీటన్నిటి కూడా చూసి వీటన్నిటిని కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకొని వీటన్నిటి రైతులు కళ్ళలో పోసుకున్న వడ్లు గింజలన్నింటిని కూడా కొనుగోలు చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను కాలోజీ టీవీ. థ్యాంక్ యూ.